హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2. ప్రెసిడెంట్ గారి గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి, లేకపోతే ఈ వీడియో అర్థం కాదు. లెట్స్ స్టార్ట్. ప్రెసిడెంట్ గారికి ఫైనాన్షియల్ పవర్స్ ఎలా ఉంటాయంటే, ప్రతి సంవత్సరం ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్ లో యాన్యువల్ బడ్జెట్ అనౌన్స్ చేసే ముందు ప్రెసిడెంట్ గారు పరిశీలిస్తారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు ప్రెసిడెంట్ గారు. ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే, స్టేట్ కి సెంట్రల్ కి ట్యాక్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది రికమెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ GST కూడా 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేశారు. ప్రెసిడెంట్ గారి డిప్లొమాటిక్ పవర్స్ ఎలా ఉంటాయంటే, అంతర్జాతీయ ఒప్పందాలు ప్రెసిడెంట్ గారి తరపున జరుగుతాయి, కానీ ఆచరణలో మాత్రం విదేశాంగ మంత్రితో నిర్వహిస్తారు. ప్రెసిడెంట్ గారు అంతర్జాతీయ సభలకు అందుబాటులో లేని సందర్భంలో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ని, IFS ఆఫీసర్స్ ని ఆ సభలకు పంపించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారికి కొన్ని సందర్భాల్లో క్షమాపణ ఇచ్చే అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ 72 ప్రకారం యూనియన్ లాకు ఎగ్నెస్ట్ గా క్రైమ్ చేసినప్పటికీ, మిలిటరీ కోర్టు ద్వారా శిక్ష పడినప్పటికీ, ఎవరిపైన మరణ శిక్ష విధించినప్పటికీ ప్రెసిడెంట్ గారు లోక్సభ మెజార్టీ ప్రైమ్ మినిస్టర్ సలహా లేకపోకుండా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం ప్రెసిడెంట్ గారు ప్రైమ్ మినిస్టర్ సలహా మరియు కేబినెట్ మినిస్టర్ సలహా ఖచ్చితంగా తీసుకుంటారు. ప్రెసిడెంట్ గారికి ఎమర్జెన్సీ విధించే అధికారం ఉంటుంది. ఎమర్జెన్సీ అప్పుడు 6 ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేస్తారు. అందులో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని సస్పెండ్ చేయలేరు. ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీ అప్పుడు 66 అంశాల మీద చట్టాలు చేయగలరు. ఎమర్జెన్సీ అప్పుడు 1 సంవత్సరం పాటు లోక్సభ టర్మ్ ను ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎమర్జెన్సీ తర్వాత 6 నెలల కంటే ఎక్స్టెండ్ చేయడం కుదరదు. 3 రకాల ఎమర్జెన్సీలు ఉంటాయి. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 స్టేట్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు, ఇండియాకు థ్రెట్ ఉన్నప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తారు. ఇప్పటికే 3 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. 1962లో ఇండో చైనా వార్ జరిగినప్పుడు ఫస్ట్ ఎమర్జెన్సీ విధించారు. 1971లో ఇండో పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు సెకండ్ ఎమర్జెన్సీ విధించారు. 1975 to 1977లో థర్డ్ ఎమర్జెన్సీ విధించారు. అప్పుడు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్ ఉందని థర్డ్ ఎమర్జెన్సీ విధించారు. ఆర్టికల్ 352 ప్రకారం కేబినెట్ మినిస్టర్స్ 2/3 పార్లమెంట్ మెజార్టీతో రిటర్న్ రిక్వెస్ట్ తో ప్రెసిడెంట్ గారిని అప్రోచ్ అవుతే అప్పుడు ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. ఎమర్జెన్సీ 6 months పొడిగించాలంటే పార్లమెంట్ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. ఎమర్జెన్సీకి మాక్సిమం డ్యూరేషన్ టైం అనేది లేదు. స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356 ప్రకారం ఏ రాష్ట్రం అయితే కాన్స్టిట్యూషన్ అనుగుణంగా నడవట్లేదో అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. తర్వాత ఆ రాష్ట్రాన్ని రాష్ట్రపతి గారు పరిపాలిస్తారు. ఆర్టికల్ 365 ప్రకారంగా కాన్స్టిట్యూషన్ లో ఉన్న విధంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి సహకరించకపోతే ఎమర్జెన్సీ విధించవచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీకి 2 నెలల లోపల ఖచ్చితంగా పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. ఏ స్టేట్ లో అయితే ఎమర్జెన్సీ ఆల్రెడీ డిక్లేర్ చేసింటారో, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి డిఫికల్ట్ గా ఫీల్ అవుతుందో, అలాంటి స్టేట్స్ లో పార్లమెంట్ అప్రూవల్ తో ప్రతి 6 months ఒకసారి పొడిగించుకుంటూ 3 years మాక్సిమం డ్యూరేషన్ ఎమర్జెన్సీ పొడిగించవచ్చు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 293 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేనిదే తన అవసరాల కోసం లోన్స్ తీసుకోవచ్చు. ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ థ్రెట్ ఉందని ప్రెసిడెంట్ గారికి అనిపిస్తే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయవచ్చు. ఇప్పటికైతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి గైడ్లైన్స్ అయితే లేవు. ఒకవేళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినట్లయితే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ తో పాటు గవర్నమెంట్ ఆఫీసర్ శాలరీ తగ్గించవచ్చు. ప్రతి స్టేట్ బడ్జెట్ ప్రెసిడెంట్ గారికి పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రెసిడెంట్ గారి పవర్స్ గురించి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అండ్ టేక్ కేర్, స్టే హెల్దీ, బై బాయ్.